ఇంటర్నెట్ ఇప్పుడు జీవితంలో భాగమయ్యాయి. కాసేపు ఆగిపోతే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలిసొచ్చింది జనాలకు. మైక్రోసాఫ్ట్ లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ఆయా సిస్టమ్లు షట్ డౌన్, రీస్టార్ట్ అయ్యాయి. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు, రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి అంటూ మెసేజ్ చూపించింది. ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. అయితే ఈ మధ్య చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ కన్ఫర్మ్ చేసింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్ తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తోంది. లేటెస్ట్ గా విండోస్ సిస్టమ్ లో కనిపించగా బ్లూ స్క్రీన్ ఎర్రర్ కు ఆ సర్వీసు అప్డేట్ కారణమని క్రౌడ్ స్ట్రైక్ తెలిపింది. బ్లూ స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ ఎర్రర్స్ ను బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్, సాఫ్ట్ కోడ్ ఎర్రర్స్ అంటారు. దీనివల్ల విండోస్ ఒక్కసారిగా షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. సాధారణంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్ తలెత్తుతుంటాయి. ఇటీవల ఏదైనా హార్డ్వేర్ ను ఇన్స్టాల్ చేయడం వల్ల బ్లూ స్క్రీన్ ఎర్రర్ తలెత్తి ఉంటే సిస్టమ్ ను షట్ డౌన్ చేసి హార్డ్వేర్ ను తొలగించి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తాజా బ్లూ స్క్రీన్ ఎర్రర్ ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ సూచించింది. మైక్రోసాఫ్ట్ ఎర్రర్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రాబ్లమ్స్ తో చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనులు ఆగిపోయాయి. అసలే వీకెండ్ ఈ ఆఫర్ అంటూ వీకెండ్ భలే జరిగిందే అంటూ పోస్టులు పెట్టారు. ఇక అటు విండోస్ లో సాంకేతిక సమస్యతో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ లో విమాన సర్వీసులు ఆగిపోయాయి. విండోస్ ఎర్రర్ పై ట్విట్టర్ CEO ఎలన్ మాస్క్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ కంటే మైక్రో హార్డ్ బెటర్ అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.